ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటాను. మంచిది, అందరూ బాగున్నారు కదా? బాగున్నారని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానం కొరకై మన దగ్గర ఉన్న దైవ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులరా, ఇక్కడ చదవబడిన లేఖనాల్లో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు సౌలు మొదటి రాజుగా నియమించబడి దేవుని ద్వారా విసర్జించబడి తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాడుగా లేదా నీరసిల్లి పతనమైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు పతనానికి కారణాలేంటో మనం గతంలో ధ్యానం చేశాం. ఇప్పుడు దావీదు యొక్క వృద్ధికి లేదా ప్రబలడానికి గల కారణం ఏంటో ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. గ్రంథంలో మనము చదువుకున్నటువంటి భాగంలో దావీదుని గురించి ఆలోచన చేస్తే, దావీదు ఎవరు అంటే దావీదు యోధా గోత్రానికి చెందినవాడు. దావీదు యెషై కుమారుడు. యెషైకి 8 మంది కుమారులు ఉండగా ఆ 8 మందిలో కడగోటివాడు అనగా చివరి వాడైనటువంటి దావీదు యెషై కుమారుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ దావీదు చిన్ననాటి నుండే గొర్రెల కాపరిగా మరి తన మందను మేపువాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ మందను కాసుకుంటూ ఉన్నవాడు దావీదు అని మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి దావీదు ఎంతో రోషం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ దేవుని విషయంలో దేవుని ప్రజల పట్ల ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేని మనసు కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి వాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని అంటున్నాడు ఈ మాట అని మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల ప్రజలకు యుద్ధం జరగబోతున్నటువంటి సందర్భం అది. ఆ యుద్ధం జరగబోతున్న సందర్భంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వస్తూ ఉన్నప్పుడు ఫిలిష్తీయుల తరపున ఒక వ్యక్తి, బలాఢ్యుడైనటువంటి గొల్యాతు అనేటటువంటి ఒక వ్యక్తి తాను ఒక్కడే వస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో 4వ వచనంలో అతడు గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల దండులో నుండి ఇశ్రాయేలు ప్రజల మీదకు యుద్ధానికి వస్తున్నవాడుగా కనబడుతున్నాడు. అతను ఎంత ఎత్తు గలవాడో, ఎంత బలము గలవాడో, అతను ఎలాంటి నైపుణ్యత గలవాడో అక్కడ ఆ విషయాల్లో రాయబడింది. ఈ యొక్క గొల్యాతు అలాంటి నైపుణ్యత కలిగినటువంటి గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల మీదకు వస్తూ ఇశ్రాయేలు ప్రజలను తృణీకరిస్తూ ఉన్నాడు అనే మాట మనం దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో 8వ వచనంలో మనం చూస్తే, అతడు నిలిచి ఇశ్రాయేలీయులు దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితే, నేను ఫిలిష్తీయుడు కాదా, మీరు సౌలు దాసులు కాదా, మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి అని చెప్పి వాళ్ళతో సవాలు విసురుతూ ఉన్నాడు.
10వ అంటాడు, ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని ప్రజలను తిరస్కరిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలను అవమానపరుస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు, సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. రండి చూసుకుందాం అన్నట్టుగా. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు రాజుతో సహా అందరూ కూడా భీతులయ్యారు అనే మాట మనం చూస్తాం. బహుభీతులు, భయాందోళనకు గురయ్యారు. ఈ గొల్యాతును చూసి, అమ్మో ఇంత గొప్ప బలాఢ్యుడైనటువంటి ఈ వ్యక్తిని జయించడానికి మన దగ్గర శక్తి లేదే, ఎలా ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి అని చెప్పి సౌలు ఎంతో భయపడిపోతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ సందర్భంలో దావీదు రాజనగరానికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ పరిశీలన చేసినప్పుడు, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు అంటే 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నాడు వీడు ఎంతటి వాడు, అసలు దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడెవడు అని చెప్పి రోషంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్తాను వాడితో యుద్ధం చేయడానికి, నేను వెళ్తాను వాడిని ఎదుర్కోవడానికి. వాడు ఎంతటి వాడు, నా దేవుణ్ణి, నా ప్రజలను తిరస్కరించి నిందించి వాడు అలాగూ చెలరేగిపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను అని ఒక రోషంతో దావీదు ముందుకు సాగిన వాడుగా ఉన్నాడు. అవునండి, దేవుని విషయంలో రోషం కలిగిన వారు దేవునికి కావాలండి. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయగలుగుతాడు. ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎవరైతే రోషంతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతారో వారి ద్వారా దేవునికి మహిమ అని మనం చూస్తూ ఉన్నాం. అలాగూ రోషం కలిగినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే, రోషం కలిగినటువంటి దావీదు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో యుద్ధానికి పూనుకుంటున్న వాడుగా కనబడుతున్నాడు. చూసారా, రోషపడితే సరిపోదు, కానీ రోషపడినటువంటి వ్యక్తి మాటలతో సరిపెట్టుకోవట్లేదు. తన ప్రాణాలనైనా పణంగా పెట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నవాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడి దేన్నైనా జయించగలమనేటటువంటి ఒక విశ్వాసాన్ని కనబరుస్తున్నవాడుగా దావీదు కనబడుతున్నాడండి. ఎంత శ్రేష్టమైనటువంటి లక్షణమో చూడండి. ఆ మాట చదువుకుందాం. 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే. యుద్ధం నేను కాదు, నా దేవుడే చేస్తాడు. నేను కేవలం నిమిత్త మాత్రుని. నేను నిలబడితే చాలు, నా దేవుడు కలబడతాడు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అంటున్నాడు. ఇది నాన్న దేవుని పక్షాన నిలబడేవారు కరువైపోయారు. శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాల ప్రతివిధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని పక్షాన నిలబడే వాళ్ళు కనబడట్లేదండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు కూడా వెనక శత్రు సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఈ రెండు మధ్యలో వాళ్ళు చిక్కుకొని పోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ప్రాణభయంతో వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని కేకలు వేస్తున్నటువంటి సందర్భంలో మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు అన్నాడు, మోషే మీరు ఊరకనే నిలుచుని చూడుడి అని అన్నాడు. అవును, దేవుని పక్షాన మనం నిలబడగలిగితే కార్యాలన్నీ దేవుడే చేస్తాడండి. మనం ఊరకనే చూడటమే మనం చేయాల్సిన పని. అలా నిలబడాలి అంటే దేవుని మీద ఆధారపడితేనే నిలబడగలం. దేవుని మీద విశ్వాసము నిలిపితేనే మనం నిలబడగలం. విశ్వాసం ద్వారా మనం జయించగలం. అందుకే ఈ లోకమును జయించినది మన విశ్వాసమే అని రాయబడింది.
అలాంటి జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగడమే అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు అదే పని చేస్తూ ఉన్నాడు. సౌలు అంటున్నాడు, దావీదు నువ్వు బాలుడివి, నీకు బలం చాలదు. వాడు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం నేర్చినవాడు, వాడు పెద్దవాడు, గొప్పవాడు, పరాక్రమ నైపుణ్యత కలిగిన వాడు, నువ్వు వాడితో యుద్ధం చేయలేవు, వద్దు అంటే దావీదు అంటాడు, కాదు కాదు, యుద్ధానికి వెళ్ళేది నేను కాదు, నా దేవుడే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను మందను కాస్తా ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి చేతిలో నుండి, సింహం చేతిలో నుండి ఆ గొర్రె పిల్లను రక్షించడానికి సహాయం చేసిన వాడు నా దేవుడే అని చెప్పి అంటున్నాడు. 37వ వచనంలో అంటాడు, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, నన్ను రక్షించింది నా దేవుడే. కాబట్టి నన్ను రక్షించిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. నన్నే కాదు, మనందరినీ రక్షిస్తాడు. వాడిని నా చేతికి అప్పగించి మన ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి నిందను దేవుడు తీసివేస్తాడు అని చెప్పి ఎంత గొప్ప విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతున్నాడు. బాలుడే అయినా కూడా బలార్జుని మీదకు వెళ్ళడానికి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో నిలబడి ముందుకు సాగుతున్నాడు. దేవుడు నిజంగానే గొప్ప విజయాన్ని ఇచ్చాడు దావీదుకి. ఈరోజు నీవు కూడా దేవుని పక్షాన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నిలబడగలిగితే అది ఎంతటి సమస్య అయినా, గొల్యాతు కంటే పెద్ద సమస్య అయినా సరే అది అక్కడే పడిపోవాల్సిందే. దాని మీద విజయాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అందుకని దావీదు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన మంచి మాదిరిని మనం కలిగి ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కదా. ఒకటి, రోషము కలిగినటువంటి వాడుగా చూస్తూ ఉన్నాము. రెండవది, దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో సాగుతున్న వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో దావీదు సౌలు తనను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చూసారా, సౌలు దావీదును ఒక పని నిమిత్తం పంపితే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బుద్ధితో పని జరిగిస్తూ వచ్చాడు కదా. మంచి బుద్ధి అంటే జ్ఞానము. మంచి జ్ఞానంతో పనిచేసేవాడుగా ఉన్నాడు. అజ్ఞానంగా ఉండటానికి మనము అజ్ఞానులం కాదు, జ్ఞానులంగా మనం జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. అందుకే అంటాడు, పాముల వలె వివేకులనై ఉండండి అన్నాడు కదా. పాముల వలె వివేకులంగా ఉన్నప్పుడు మనము పరిస్థితులను ఒక అవగాహనలోకి తీసుకొని వాటి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ప్రియులరా, మనము ఏ విషయాన్నైనా కూడా జ్ఞానంగా దాన్ని జరిగించే వారంగా ఉండాలి, అజ్ఞానంగా ఉండకూడదు. ఇప్పుడు మంచి బుద్ధితో, మంచి జ్ఞానంతో చక్కగా జరిగించే వారంగా ఉండాలి. అలా జరిగించినప్పుడు మనం అనేకులకు అనుకూలంగా ఉండగలుగుతాం. అలా జరిగించినప్పుడు దేవునికి అనుకూలంగా ఉండగలుగుతాం. అలా జ్ఞానయుక్తంగా నడుచుకున్నప్పుడు జ్ఞానం వలన ఏదైనా కట్టబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞానం ప్రతి ఒక్క మానవునికి అవసరం. అందుకే సొలొమోను రాజు పరిపాలనకు ముందు దేవుని దగ్గరికి వచ్చేవారు అంటే, అయ్యా, ఈ ప్రజలను పరిపాలించగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. అందుకే దైవ గ్రంథం కూడా ఏం చెప్తా ఉందంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు నన్ను అడగదు. అసలు ఎవరు ఈ జ్ఞానం అంటే క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం కదా. యేసు క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ఆయనే సర్వ జ్ఞానములకు మూలము.
కాబట్టి క్రీస్తును కలిగి ఉండటం, క్రీస్తు జ్ఞానాన్ని కలిగి ఉండటం, ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఉండటం మన జీవితాలకు ఎంతైనా క్షేమం, మనకు మేలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన జ్ఞానం లేనప్పుడు మనము పొరపాటు పడే పరిస్థితులు, తప్పులు దొర్లే పరిస్థితులు, అజ్ఞానంగా నడుచుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకని అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తే అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అజ్ఞాన కాలం అంటే దేవుని నమ్మనప్పుడు మనం జీవించిన జీవితం. అందుకే పేతురు మొదటి పత్రికలో రాసినప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక, అంటే అజ్ఞాన దశలో మనకేముంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని శరీర కార్యాలు ఉంటాయి, కొన్ని శరీర సంబంధమైన జీవితం ఉంటుంది. అట్లయితే ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు కోరుకునేవాడు కాదు. అజ్ఞానులంగా నడుచుకోవడానికి, మూర్ఖత్వంతో మూర్ఖతరం వల్లగా ఉండటానికి కాదు. మనం మూర్ఖతరం వారికి వేరై అని అంటాడు. మూర్ఖతరం వారికి వేరేయాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, అంధత్వాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానులంగా అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనము ఆత్మీయంగా ఆలోచన కలిగి మనం ముందుకు సాగే వరంగా ఉండటం మనకి ఎంతైనా క్షేమం, మేలు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అలాగూ జ్ఞానయుక్తంగా తన పని జరిగించిన వాడుగా ఉన్నాడు. 4వదిగా అన్ని విషయముల్లో మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అదే 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని తను జీవిస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, మంచి ప్రవర్తన కలిగి ఉండటం. చెడ్డ ప్రవర్తనలు కూడా ఉంటాయి, చెడ్డ జీవితాలు కూడా ఉంటాయి. మన ప్రవర్తన సరిగా లేకుండా, మన పరిస్థితులు సరిగా లేకుండా మనము దేవుని ద్వారా విజయాన్ని మనము పొందలేము. మన ప్రవర్తన బాగులేనప్పుడు, మన పరిస్థితి సరిగా లేనప్పుడు మన జీవితంలో మనకి అది అవమానమే, దేవునికి కూడా అవమానం. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం. పిల్లరా, దేవుని దైవగ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలుతో అన్నాడు, సమూయేలు, నీవు వృద్ధుడు అయిపోతూ ఉన్నావు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. అడిగేసరికి సమూయేలు ఎంతో బాధపడ్డాడు. ఆ మాట చదువుకున్నాం చూడండి. ప్రవర్తన గురించి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో, చిత్తగించుము, నీ వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. అంటే సమూయేలు ఎంత మంచి ప్రవర్తన కలిగిన వాడు కదా. దానికి ప్రతికూలంగా ఉంది, భిన్నంగా ఉంది. వీళ్ళు అలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు సమూయేలు కుమారులు అంటే వాళ్ళు చెడ్డ ప్రవర్తన కలిగిన వారు. చూడండి 8వ వచనం, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎలాంటి వారంట వీళ్ళు? ధనాపేక్ష కలిగిన వారంట, లంచం పుచ్చుకునేవారంట, న్యాయమును త్రిప్పివేసి, అంటే న్యాయము జరగకుండా అన్యాయం చేసేవారు అని దాని అర్థం. అక్రమము, అన్యాయం, అబద్ధం,
ధనాపేక్ష, ఇలాంటి చెడు ప్రవర్తన కలిగిన వారు అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు దీనికి భిన్నంగా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. చూసారా, ఇలాంటి చెడు ప్రవర్తన కలిగిన వారు దేవుని నమ్ముకున్న వారిలో లేరా అండి? ఉన్నారు, దండిగా ఉన్నారు. అయితే వాళ్ళ వల్ల ఇతరులకు ప్రమాదమే, వారికి కూడా నష్టమే. దేవుడు చెప్తా ఉన్నాడు, లంచం పుచ్చుకొనవద్దు అంటున్నాడు, అన్యాయం చేయవద్దు అంటున్నాడు కదా. మరి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటున్నాడు. ధనాన్ని ఆపేక్షించి ఎంతోమంది తన జీవితాలను పాడు చేసుకున్న వారు ఉన్నారు. అయినా కూడా ఈ దినాల్లో ఎంతోమంది ధనాన్ని దేవుని బిడ్డలే వడ్డీకి ఇచ్చేవారు ఉన్నారండి. ఎంత విచారకరం. దేవుని బిడ్డలే లంచం పుచ్చుకునేవారు ఉన్నారు. ఎంత విచారకరం. దేవుని బిడ్డలే అన్యాయంగా ప్రవర్తించేవారు ఉన్నారు. ఎంత విచారకరం. దేవుని బిడ్డలే భయంకరమైనటువంటి చెడు ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు. కానీ దావీదు మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు అని చెప్పబడింది. చూసారా, దావీదులో ఎంత శ్రేష్టమైన లక్షణం. పరిశుద్ధ గ్రంథంలో చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తే దావీదు 5వ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. చూసారా, దావీదులో ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఉందండి. తను తాను తగ్గించుకుంటావు, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణం అండి. దావీదులో 5 లక్షణాలు మనం చూసాం. ఒకటి, రోషము కలిగినటువంటి వాడు దేవుని విషయంలో, దేవుని ప్రజల విషయంలో. రెండవది, దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగిన వాడు అనే విషయాన్ని మనం చూసాం. మూడవది, జ్ఞానయుక్తంగా ఆత్మ సంబంధమైన జ్ఞానముతో పనిచేసేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, మంచి ప్రవర్తన కలిగిన వాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తే తాను తగ్గించుకొని ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. తాను తగ్గించుకుంటున్నాడు. రాజు కదండి, 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ సింహాసనాసీనుడైనటువంటి యొక్క రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, ఏమంటున్నాడు అంటే, నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నీవు నా పట్ల ఇంత గొప్పగా చేయటానికి నేను పాత్రుడను కాదు కదయ్యా, నాకు అర్హత లేదు కదయ్యా, నాకు యోగ్యత లేదు కదయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, గొర్రెలు కాసుకునేటటువంటి వాడిని, గొర్రెలు కాసుకొని ఆ చర్మం కట్టుకొని కర్ర పట్టుకొని అడవి ప్రాంతంలో ఆ గొర్రెలతో తిరిగేటటువంటి నన్ను ఇంతగా హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టి గొప్ప జీవితాన్ని ఇచ్చావే, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, వాస్తవానికి మనలను కూడా అంత ఉన్నత స్థితిలో ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అన్నట్టు. దేనికంట? ఆశీర్వదించబడడానికే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. అవును ప్రియులరా, అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా ఎదుట రండి, నేను మిమ్మును ఆశీర్వదిస్తాను, నేను మిమ్ములను దీవిస్తాను, మీకు గొప్ప విజయాన్ని ఇస్తాను, మిమ్మలను వృద్ధిలోనికి నడిపిస్తాను, మీకు సర్వ సమృద్ధిని సర్వ సంపదలను నా యందు గుప్తమై ఉన్న వాటన్నిటిని మీకు అనుగ్రహిస్తాను.
అని చెప్పి దేవుడు మనకు పరలోక సంబంధమైనటువంటి ఆ ధననిధిలో నుండి మనం ధనవంతులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు ఒక మాట ఇలా రాయించాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మనల్ని కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆటంకంగా ఉన్నటువంటి మనలో పాప స్వభావాన్ని, పాపానికి వచ్చే ఆ శిక్షను మన నుండి తీసివేయటానికి దేవాతి దేవుడే ప్రభువుగా, క్రీస్తుగా ఆ మహామహిమను విడిచి లోకానికి మానవునిగా వచ్చాడు. దాసునిగా, రిక్తునిగా తను తగ్గించుకున్నాడు. ఆ కలవరి శిలువలో నీ కొరకు, నా కొరకు అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించాడు. మన పాపముల కొరకై ఆయన పరిహారము, ప్రాయశ్చిత్తము జరిగించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు చేయవలసిందేమీ లేదు. ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి నన్ను ఆశీర్వదించి నీ బిడ్డగా ఒక జై జీవితాన్ని నాకు అనుగ్రహించు అని ఇచ్చిన ప్రార్థన నీ జీవితంలో చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడు. తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఆయన అనుగ్రహించును అని రాయబడిన మాట నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఇచ్చి రక్షణ పొంది ఆశీర్వాదానికి వారసుడు కావాలని, దావీదు వర్ధిల్లినట్టుగా మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని ప్రభువు నామమున ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుని మాట